హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సలహాదారుడు వి హనుమంతరావు ప్రధాని నరేంద్ర మోడీపై ఫిర్యాదు నమోదు చేశారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తుంది. ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చి కాంగ్రెస్ పైన ఒక తీరని నేపం నేరుస్తూ ఎంఎంసీ అంటే ముస్లిం, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కాంగ్రెస్, ఎంఎంసీ ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఇంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే ఈనాడు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు ఎవరి వల్ల ఉగ్రవాదుల చేతులనే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఇకపోతే ముస్లింలంటే దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా స్వాతంత్రంలో పోరాడినట్టు వ్యక్తి, వాళ్ళను బ్లేమ్ చేస్తాడు, అదేవిధంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. మాది సెక్యులర్ పార్టీ. ఈ విధంగా మాట్లాడడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొడుతుండే. ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్పాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పెట్రోలు, డీజిలు దాన్ని తగ్గించమంటాడు, బంగారం కొనవద్దంటాడు, అదేవిధంగా ఎవరైనా పోయేది ఉంటే ఒక్కరు పోకుండా ఇద్దరు కలిసి పోవాలంటాడు, మెట్రో ఎక్కుమంటాడు. ఇది ఈయన చెప్పేది. నువ్వు ఏం చేసినావు? ఏది బీసీ కుటుంబంలో పుట్టినావు, మై ఛాయ్ వాలా ఉండడు. బీసీ కుటుంబంలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినావు, కానీ నీ ఆలోచనలో మార్పు రాలేదు. మీది నుంచి కాంగ్రెస్ పార్టీని ఏది అబద్ధాలు చెప్పి అనవసరంగా బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి తప్పనిసరిగా పోలీసు వాళ్ళు తప్పనిసరిగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని డీసీపీకి పంపించాను. అదేవిధంగా ఏసీబీకి ఇప్పుడు సిఐ స్టేషన్ రైటర్కి ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయాలనేదే నా ఉద్దేశం. హైదరాబాద్ లో జరిగిన సభలోని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక విభేదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వి హనుమంతరావు ఆరోపించారు. ఈ సందర్భంగా అంబర్పేట ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ ను కలిసి ఆయన ఫిర్యాదు లేఖను అందజేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.